అసలు భార్యకి ఎన్ని పేర్లున్నాయో తీస్తే భార్య స్థానం ఏమిటో అర్థమవుతుంది మనకి ఇక్కడ భారతీయ సంస్కృతిలో. అది విశేషమైన అంశం ఇక్కడ. ధర్మపత్ని సహధర్మచరి తవ, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మనకు పనికొస్తుంది. సహధర్మచరి, నీ ధర్మములో ఈవిడ నీతో పాటు ఉంటుంది, అందుకు ఇస్తున్నాను. కనుక భార్య భర్త చేత మంచి ధర్మాలు చేయించడం, ఆ ధర్మాల్లో తాను తోడు అయి ఉండడం, ఇది చాలా ప్రధానమైన అంశం. కనుకనే ఇయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతిచ్ఛచైనాం, ఈమెను స్వీకరించు, సహధర్మచారిణిగా ఈమెను స్వీకరించు. స్వీకరిస్తే భద్రంతే, నీకు క్షేమమగుగాక. ఎలా చెప్పాడండి, మా అమ్మాయిని కానీ స్వీకరిస్తే నీకు క్షేమం అన్నాడు. ఎంత బాగుంది. అందుకే ఇచ్చేవాడే ఎప్పుడు పై చేయి ఉండాలండి. కనుక అమ్మాయిని కన్నవాళ్లే ఎప్పుడు పై చేయిగా ఉండాలి. మన సంస్కృతులు అది తెలుసుకోండి. అందుకని వాళ్ళ వంగక్కర్లే, హాయిగా అనొచ్చు. అలాగని చెప్పి దెబ్బలాట్లు దిగద్దు. అది స్త్రీ జన్మ చాలా గొప్పది, స్త్రీని కనడం చాలా గొప్పది. స్త్రీ సంతానం కలవాళ్ళు ధన్యులు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కన్యాదానం చేసే భాగ్యం స్త్రీని కన్న తల్లిదండ్రులు లభిస్తుంది. కన్యాదానం వల్ల అటు పూర్వీకులు ఇటు పూర్వీకులు కూడా ధరించిపోతారు. పుత్రుడు ఎప్పుడో పెట్టే పితృకర్మల వల్ల వీళ్ళు తరిస్తారు. కానీ కన్యాదానం మాత్రం చేతనే స్త్రీ తరింపజేస్తోందంటే స్త్రీ సంతానం ఎంత గొప్పదో తెలుసుకోండి ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం. స్వీకరించవయ్యా. ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా, నీకు క్షేమమగుగాక. నిజంగా సీతమ్మ చెయ్యి పట్టుకున్నాక రాముడి కథ మారిపోయిందండి. ఇక్కడ నుంచే కథ మారింది మొత్తం. అందుకే విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, పరమాత్మ అయిన నారాయణుడు మానవుడిగా తిరుగుతున్నాడు, ఈయన చేత మేము మహత్కార్యం చేయించాలి, లోకరక్షణ చేయించాలని మీ దగ్గరుండి ఎంతకాలం నడుపుతాం. కనుక యజ్ఞం అనే మిషతో తీసుకువచ్చాడు, ఈవిడ చేతులు పెట్టి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. అక్కడి నుంచి కథ అంతా ఇంక ఈవిడ నడపడమే. కనుక సీతమ్మ నడిపిన కథే రామకథ. కనుక రామాయణంలో సీతమ్మ ఒక మహోన్నతమైనటువంటి పాత్ర. అందుకే ఇక్కడ నుంచి రామాయణం సీతారామాయణం అయిపోయింది. ఇప్పటి వరకు కేవలం రాముడి కథే, ఇక్కడ నుంచి సీతారామ కథ. వాల్మీకి కూడా ఇప్పుడే మహా సంతోషం జరుగుతుంది. ఎందుకు తెలుసా, కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అన్నాడుగా మొదటి రోజే. సీతమ్మ కథ రామాయణం. అందుకే ఆనందపరవశుడై ఈ కళ్యాణ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు. పతివ్రత మహాభాగా, ఈమె సామాన్యురాలు కాదు, ఈమె మహానుభావురాలు. మహాభాగా అంటే మహాత్మురాలు, మహానుభావురాలు. అంతేకాకుండా పతివ్రత చాలా గొప్ప విశేషం. ఇంక పెళ్ళే కాలేదు అప్పుడే పతివ్రతని ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నాడండి ఇక్కడ. కొన్ని లక్షణాలు పుట్టుకతో ఉంటాయి, మంచి లక్షణాలు సహజ సిద్ధంగా ఉంటాయి. కొందరికి ధర్మం చెప్పినా అర్థం కాదు, కొందరు చెప్పకపోయినా చేస్తారు, ఎందుకంటే సహజంగా ఉంటాయి. అందుకే పతివ్రత, ఒక స్త్రీకి ఉండవలసిన సహజ స్వాభావికమైన సాధ్వీ లక్షణాలు ఈమెలో ఉన్నాయి. అంతేకాదు బోధ చేయడంలో కూడా మంచి పద్ధతులు ఉంటాయి. పెద్దవాళ్ళ పిల్లలకి ఇలాంటివి బోధ చేయాలి. పతివ్రతగా ఉండు, అత్తవారింటి సర్దుకుపో, ఇవన్నీ కూతురికి పంపించాలి. అంతేగాని వెళ్ళు ఏమైనా తేడాలు వస్తే వచ్చాయి అని ఇలాంటివి చెప్పి పంపడం కాదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. అలా పంపడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏది చేసినా ఈ కోడలకు తప్పుగా కనబడుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, బాధాకరమైన అంశం. బోధ ఎలా చేయాలంటే నువ్వు పతివ్రతగా ఉండు అని చెప్పక్కర్లేకుండా పతివ్రత అయిన ఈమె అని చెప్పడంతో పతివ్రతగా ఉండు అని ఆమెకు చెప్పినట్టే అయిపోయింది. అది చెప్పడం ఇక్కడ. పతివ్రత మహాభాగా, మహాత్మురాలు. ఛాయేవ అనుగతా సదా, నిన్ను నీడలా అంటి పెట్టుకుంటుంది. ఏ నోటితో అన్నాడు కానీ అదే జరిగింది తర్వాత కదంతా కూడా. శ్లోకమంతట్లో రామాయణం ఉంది. సహధర్మచరీతవ ఛాయేవ అనుగత సదా. రాముడికి శ్లోకం గుర్తుండిపోయింది. అందుకే పెళ్ళయ్యక చాలా కాలం తర్వాత ఇందులో మాటలే చెప్తాడు సీతమ్మకి. ఆశ్చర్యం, తమతో గుర్తు పెట్టుకున్నాడు, రాముడే గుర్తు పెట్టుకున్నాడంటే ఎంత గొప్ప శ్లోకం ఇది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా ఇత్యుక్త్వా. ఇలా చెప్పి కన్యాదానం చేశారు. సీతమ్మ చెయ్యి రామచంద్రమూర్తి పట్టుకున్నాడు, రాముని చెయ్యి సీతమ్మ పట్టుకున్నది. అది చూసి మురిసిపోతున్నాడు జనక మహీపతి, అది చూసి ఆనందిస్తున్నారు దేవతలందరూ, రాజులు, సామంతులు, పేరంటాళ్ళు అందరూ కుసుమూష్టి కురిపించారు, అక్షతలు కురిపించారు. సీతారాముల కళ్యాణ వేళ అందరూ ఆశీర్వదించారు. జగత్తంతా లక్ష్మీనారాయణ రూపులైన సీతారాముల కళ్యాణమూర్తులను చూసి తరించిపోయి తన్మయమైంది. ఆ రమ్యమైన కళ్యాణ ఘట్టం జరుగుతున్నది. ఈ కళ్యాణ ఘట్టంలో ఉన్న విశేషాలు ఎన్నెన్ని ఆలోచిస్తూ ఉంటే, సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందు వినిర్ఘోష పుష్పవర్షో మహాన్ అభూత్. ఆ సమయంలో ఒక్కసారి దేవదుందువులు మారుమ్రోగాయి,
ఆకాశము నుంచి దేవతలు పూలవృష్టిని కురిపిస్తున్నారు, ప్రకృతంతా శాంతించింది. అటువంటి స్థితి ఏర్పడినది ఆ సీతారాముల కళ్యాణ సమయంలో. ఇక్కడ తర్వాత మాంగళ్య ధారణ జరిగినది. అటుపై తలంబ్రాల ఘట్టం, ఎంత దివ్యమైన ఘట్టం జరుగుతోందో. జానక్యా కమలామలాంజలి పుటేయ పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకేత విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సీతమ్మ రామునిపై, రాముడు సీతమ్మపై వేసిన తలంబ్రాలు సర్వ జగత్తుకి మంగళములు కలిగించుగాక అని దీని యొక్క భావం. ఆదిశంకరులు రామకర్ణామృతం అనే గ్రంథంలో రచించిన గొప్ప శ్లోకం ఇది. తలంబ్రాలు వేసుకుంటున్నారు. తలంబ్రాల ఘట్టం చాలా రమ్యమైనది. తలంబ్రాలు వేసేటప్పుడు ఏం వేయాలి? బియ్యం వేస్తారు. దాని పేరే తలప్రాలు. ప్రాలు అనే తెలుగు పదానికి బియ్యం అని అర్థం. ప్రాలు తెలుగు పదం. తలంబ్రాలు అంటే తలపై వేసుకునే బియ్యము. దీనికి శేషబ్రాలు అని తెలుగు మాట ఉన్నది. సంస్కృతంలో దీన్ని అక్షతారోపణము అని అంటారు. ఇక్కడ అక్షతము, దెబ్బ తగలకుండా కాపాడే శక్తి కలిగినది అని అర్థం. ఇక్కడ అది మనం చూస్తూ ఉంటాం. ఒక పూర్ణఫలంలో బియ్యము వేసి దాని క్షీరముతో మంత్రముతో అభిమంత్రితం చేసి ఒకరి శిరస్సుపై ఒకరు వేసుకుంటారు. దివ్యశక్తి కలిగిన బ్రహ్మరంధ్రంపై వేసుకుంటారు. బియ్యం ఎందుకు పెడతారు? ఏ గోధుమలో కందులో తెప్పించవచ్చుగా. బియ్యం ఎందుకు పెడతారు అంటే చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడు మనస్సుకు అధిదేవత. చంద్రమా మనసో జాత చెప్తున్నా. ఇక్కడ దోయిలింత హృదయానికి సంకేతం. కానీ హృదయాన్ని దోయిలించి దాంట్లో బియ్యం వేసి పెట్టడం అంటే అర్థం, నా మనస్సులు అంతా కూడాను ఇతడితో అనుబంధం ఏర్పరచుకుంటున్నాను అని ఆమె, ఈమెతో అనుబంధం ఏర్పరచుకుంటున్నానని ఇతడు మనస్సుకు సంబంధించినటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం అనే ధాన్యాన్ని పెట్టి దాని క్షీరముతో మంత్రితం చేసి ఒకరి శిరస్సుపై ఒకరి మంత్రముల ద్వారా వేసుకోవడం వల్ల అనుబంధం గట్టిపడుతుంది. ఇది మన పెద్దవాళ్ళు తలంబ్రాల వెనకాల పెట్టినటువంటి ఆంతర్యం తెలుసుకోవాలి. ఊరికనే పెట్టలేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీడియోగ్రాఫర్కి ఫోటో బాగా వస్తుందని చెప్పి రంగురంగుల కాగితం ముక్కలు, జీలుగుద ముక్కలు, పనికిమాలిన చెత్త అందులో పెట్టి అవన్నీ చూపిస్తున్నారు. అవి రంగులు పడుతూ ఉంటే కెమెరాలు బాగుంటాయట. ఇలా నానా చెత్త నెత్తి మీద పోసుకోకూడదండి. పెద్దవాళ్ళు ఏం చెప్పారు అదే చూడాలి. శాస్త్ర విరుద్ధంగా పెళ్ళిళ్ళు జరగడం వల్ల, పైగా కళ్యాణ మండపం దేవతలందరితో కూడి ఉంటుంది. దాని మీద వెళ్ళిన ప్రతి వాళ్ళు అటువంటి పవిత్రతతో ఉండాలి. దేవతల ఆశీర్వచనం, ఋషుల ఆశీర్వచనం దంపతులకు ఇచ్చేందుకై అక్కడ మంత్రసహితమైన దీక్ష జరుగుతోంది. అందుకు అక్కడ దేవతలు ఆవహింపబడి ఉంటారు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా కేవలం ఫోటోలకే ప్రాధాన్యం ఇచ్చి అసలైనటువంటి ప్రక్రియనంతటిని పక్కన తిప్పేయడం, పైగా అంత తక్కువ సమయంలో చేసిస్తే అంత గొప్ప దక్షిణ ఇస్తానన్నట్టు ఈ మధ్య పెళ్లి వాళ్ళు. వాళ్ళకేం పోయింది? అందుకే చిట్ట చివరికి ఏం జరుగుతున్నాయి అంటే వీడియో డివిడీలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి. ఇది పరిస్థితి. ఎందువల్ల? జరగవలసిన ప్రక్రియలు జరగడం లేదు. అయ్యా సీతారామ కళ్యాణం చెప్తే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే భారతీయ వివాహ వ్యవస్థ కాపాడబడుగాక, భారతీయ దాంపత్య ధర్మము కాపాడబడుగాక అని ప్రార్థిస్తూ విషయాన్ని చెప్తున్నాం. ఈ దివ్యమైన దాంపత్య ధర్మం సీతారాముల వద్ద మహోన్నతంగా కనబడుతూ ఉన్నది. ఆ దాంపత్య ధర్మ వైభవం చెప్పుకుందాం. సీతారామ కళ్యాణ అంతరార్థ వ్యాఖ్యానం ఉంటుంది.